దేశవ్యాప్తంగా మనకి టోల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో, మనకు ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 1 తారీఖున ఇక్కడ మనకి టోల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డిలే అవ్వడానికి కారణం ఇక్కడ మనకి లోక్‌సభ ఎలక్షన్స్ అని చెప్పాలి. ఈ ఎలక్షన్స్ ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ మనకి ఏప్రిల్ 1 రోజే పెరిగే ఈ టోల్ ప్రైజెస్ ఏవో ఉన్నాయో ఇప్పటి వరకు అవి డిలే అవ్వడం జరిగినాయి. సో, ఇప్పుడు ఏదైతే ఈ టోల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయో అవి జూన్ 3 తారీఖు నుంచి ఎఫెక్ట్‌లోకి రాబోతున్నాయి. సో, పెరిగిన ఈ టోల్ ప్రైజెస్ అనేవి జూన్ 3 తారీఖు నుంచి మనకి ఇక్కడ అమల్లోకి రాబోతున్నాయి. ఇక్కడ మనకి నేషనల్ హైవే 65లో మనకి జీఎంఆర్ గ్రూప్ ఏర్పాటు చేసిన టోల్ ప్లాజాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి రేట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు మనకి ఎన్‌హెచ్ 65లో ఈ జీఎంఆర్ గ్రూప్ ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ టోల్ ప్లాజాల్లో ప్రత్యేకంగా మనకిక్కడ ఆదివారం అర్ధరాత్రి నుంచి మనకి ఇక్కడ రేట్లు అనేవి ఎఫెక్ట్‌లోకి రావడం జరిగినాయి. అలాగే వాహనాల సామర్థ్యం బట్టి 5 నుండి ₹40 వరకు రేట్లు అనేవి పెరగడం జరిగాయి. టోల్ ప్రైజెస్ పెరిగాయి బాగానే ఉంది. ఈ పెరిగిన రేట్లు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆర్టీసీలో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఉంటారు కదా! మరి పెరిగిన రేట్లను ఆర్టీసీ ఈ భారం అనేది ప్రజలపైనే వేయబోతుందనమాట. ఆర్టీసీలో ప్రయాణం చేసే వారికి ₹3 వాళ్ళకి అదనంగా భారం పడబోతుంది. సో, టికెట్ మీద చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ టోల్ ప్రైజ్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు ఆ భారం అనేది ₹3 అదనంగా మనకి ఇక్కడ పడుతుంది. సో, ఆ ₹3 కూడా ఆర్టీసీ ఎవరైతే బస్సులో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే ఇక్కడ వసూలు చేయబోతుంది. అలాగే మనకి కార్స్, జీప్స్, వ్యాన్స్ వీటికి ఒకవైపు ప్రయాణానికి మనకి ₹5, అలాగే ఇరువైపులా టూ వే జర్నీకి ఇక్కడ మనకి ₹10 ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి వాణిజ్య వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి మనకి ఇక్కడ ₹10, అలాగే టూ వే జర్నీకి అయితే ₹20 ఛార్జ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి బసెస్‌కి, ట్రక్స్‌కి ఒకవైపు జర్నీ అయితే గనక మనకి ₹25, అలాగే టూ వే జర్నీ అయితే గనక మనకి ₹35 వరకు వీళ్ళు ఛార్జ్ చేయడం అనేది. అలాగే మనకి భారీ రవాణా వాహనాలు ఉంటాయి. ఈ భారీ రవాణా వాహనాలకైతే ఒకవైపు ప్రయాణానికి మనకి వీళ్ళు ₹35 వరకు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే టూ వే జర్నీ అయితే మనకి వీళ్ళు ₹50 వరకు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఏ వెహికల్ అయినా సరే 24 గంటల లోపు మళ్ళీ ఎగ్జిట్ అయిపోతే గనక 25% వరకు వీళ్ళు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి స్థానికుల నెలవారీ పాస్ ఈ రేట్లు వచ్చేసరికి ₹330 నుంచి ₹340 వరకు అయితే వీళ్ళు పెంచడం జరిగింది. సో, మొత్తానికి ఇది దేశవ్యాప్తంగా టోల్ ప్రైజెస్ అయితే 5% వరకు పెరిగాయి. ఈ పెరిగిన టోల్ ఛార్జెస్ డిలే అవ్వడానికి కారణం మనకి లోక్‌సభ ఎలక్షన్స్. సో, దీనివల్ల ఇప్పటివరకు అయితే రేట్లు పెంచలేదు. మరి జూన్ 3 తారీఖు నుంచి ఈ పెరిగిన రేట్లు ఏదైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్‌లోకి రావడం జరిగాయి.